జకరియా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలను మనం చదువుదాం. పేజీ నెంబర్ 777. మన మధ్యలో దైవజనులు ఉన్నారు, పాస్టర్ అంతయ్య గారు. వారు వచ్చి ఈ లేఖనాన్ని చదువుతారు. అందరం ఏకీభవిద్దాం. బైబిల్స్ ఉన్నవారు అందరం లేచి నిలబడి చదివితే చాలా బాగుంటుందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఒక్కసారి లేచి నిలబడండి దయచేసి. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. ఒక్కసారి అందరూ లేచి నిలబడి, మీ ముందు కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, అక్కడికి సర్దుకోండి దయచేసి. మీ ముందు రెండవ హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, చైర్స్లో కొంతమంది యవనస్తులు కూర్చొని ఉన్నారు, పురుషులు, బాయ్స్. దయచేసి కొంచెం కింద కూర్చోగలిగితే ముందుకు వచ్చి చాలా చక్కగా బాగుంటుందేమో. ఎందుకంటే చైర్స్ కొంచెం కొరత అయింది. హైరర్స్ అంటే ప్రోగ్రామ్స్ అన్నీ ఒకేసారి అయిపోయినాయి. వస్తారా చిన్నపిల్లలు? త్వరగా వచ్చారా? ముందు చాలా ప్లేస్ ఉంది ఇక్కడ, మ్యూజిషియన్స్ దగ్గర రండి. చాలా ప్లేస్ ఉంది. అమ్మా మీరందరూ ఇక్కడ రండి తల్లి. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కదా, రండి. ఏం కాదు, రండి. ఇక్కడ ఎవరో కొట్టేవాళ్ళు లేరు, తిట్టేవాళ్ళు లేరు. అందరూ మనవాళ్ళు. వాళ్ళు కదలట్లా, కొంచెం మీరన్నా చెప్పండి. మీరే ఇక్కడ నా ఎదురుగా ఉన్నవాళ్ళు. త్వరగా, టైం అయిపోతుంది. ఇంకా ముందుకు రావచ్చు, ఇక్కడ దాకా రావచ్చు తల్లి. రండి, ముందుకు రండి. దయచేసి ముందుకు రండి. ఓకే, బయట వెనక పిల్లలు కొంచెం వాళ్ళని కంట్రోల్ చేయండి. వచ్చారా? ఇక మిడిల్లో చైర్స్ ఏవి ఖాళీ లేకోకుండా చూడండి ఒకసారి. రైట్, లేఖనాన్ని మనం చదువుదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందాం. అందరం జకరియా గ్రంథం మొదటి అధ్యాయం 3 వచనాలు మనమందరం చదువుకుందాం. అందరు బైబిల్ తెచ్చినట్లయితే ఓపెన్ చేద్దాం. చూడండి. దర్యావేషు ఏలబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవాకు ప్రవక్తయు యుద్దోకు పుట్టిన బెరాకియా కుమారుడునైన జకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కును దేవుడు మనం దీవించునుగాక.